చందు సుప్రీం టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ అక్షర సారథి బిఎస్ చంద్రశేఖర్. సినీ వర్గాలు విషాదంలో ఉన్నాయి. ఎందుకు అంటే సై సినిమాతో భిక్షు యాదవ్గా అందరికీ పరిచయమైన విలన్, సెన్సేషనల్ విలన్ భిక్షు యాదవ్ ఇక లేరు. ఆయన తీవ్రమైన అనారోగ్యంతో కాలం చేశారు. సినీ పరిశ్రమలో ఈ నేపథ్యంలో తీవ్ర విషాదం నెలకొంది. ఎన్నో సినిమాల్లో విలన్ గా పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్ తో భయపెట్టిన నటుడు ప్రదీప్ సింగ్ రావత్. ఈ ప్రదీప్ సింగ్ రావత్ హిందీలో 1985 సంవత్సరంలోని క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ ని మొదలు పెట్టారు. ఆయన పూర్తి పేరు ప్రదీప్ రామ్ సింగ్ రావత్. మధ్యప్రదేశ్ లోని జబల్పూర్ ఆయన స్వస్థలం. 2004 సంవత్సరంలో తెలుగులో రాజమౌళి తీసినటువంటి నితిన్ హీరోగా తీసిన సై సినిమాలో అతను పెద్ద విలన్. ఆ ఒక్క సినిమాతోనే అంతులేని పాపులారిటీని పొందేశాడు రావత్. మల్టీ స్టార్డమ్ తెచ్చుకున్నాడు రావత్. తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం భాషలతో పాటు ఇంకా చాలా భాషల్లో విలన్ గా నటిస్తూ చాలా పెద్ద పేరు పొందాడు. మధ్య మధ్యలో కొన్ని కమెడియన్ రోల్స్ కూడా కొన్ని సినిమాలో యాక్ట్ చేశాడు ఆయన. సై సినిమాలో ప్రదీప్ రావత్ విలన్ కేటగిరీ నటనకు ఎంత పేరు వచ్చింది అంటే అదే పేరు, అదే ప్రతిష్ట, అదే విలనిజం ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయిన చాలా చాలా సినిమాల్లో అతన్ని విలన్ గా ఆకాశానికి ఎత్తేశాయి. ప్రదీప్ రావత్ చనిపోయినట్లుగా బాలీవుడ్ నటుడు యాష్ పాల్ శర్మ ప్రకటించేశారు. 74 ఏళ్ల వయసులో అనారోగ్యంతో ప్రదీప్ రావత్ మరణించినట్లుగా ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. వెండి తెర మీద గంభీరమైన బాడీ లాంగ్వేజ్ తో, రస్టిక్ లుక్ తో, భయానకమైన డైలాగ్ డెలివరీతో ప్రేక్షకులను మెప్పించిన ప్రముఖ విలక్షణ నటుడు ప్రదీప్ రావత్. ఈ ప్రదీప్ రావత్ గత కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో పోరాడుతూ ఉన్నారు. ముంబైలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వారు తుది శ్వాసను విడిచిపెట్టారు. ఆయన మరణ వార్త విన్న వెంటనే ఇటు టాలీవుడ్, అటు బాలీవుడ్, కోలీవుడ్ ప్రతి సినీ రంగం కూడా దిగ్భ్రాంతికి గురయ్యాయి. హీరో పాత్రలకు తగ్గట్టుగా విలనిజం ఉండాలి అని తపన పడి తనకు వచ్చిన ప్రతి క్యారెక్టర్ ని కూడా అందులో బాగా ఇన్వాల్వ్మెంట్ తో నటించి మెప్పించిన నటులు ప్రదీప్ రావత్. ఎన్నో స్క్రీన్స్ ప్రెజెంటేషన్స్ తో ప్రేక్షకులను కట్టి పడేసిన ఆయన నిష్క్రమణ అనేది తెలుగు ఇండస్ట్రీ, ముంబై ఇండస్ట్రీ, కోలీవుడ్ ఇండస్ట్రీ, ఏ ఇండస్ట్రీ కూడా తట్టుకోలేని పరిస్థితిలో ఉంది. ఎన్ని ఆఫర్లు వచ్చినా సరే నేను సినిమాల్లో నటించను అని కూర్చున్న రావత్ ఇప్పుడు టాప్ మోస్ట్ విలన్ కమెడియన్ క్యారెక్టర్ గా పేరు తెచ్చుకున్నారు. ఎలా? రావత్ తొలి రోజుల్లో యూకో బ్యాంకులో ఉద్యోగం చేసేవారు. నాటకాల మీద ఉన్న ఆసక్తితో రంగుల ప్రపంచంలోకి అడుగుపెట్టిన ఆయనను మహానటి స్మితా పాటిల్ ప్రోత్సహించడంతో బిఆర్ చోప్రా నిర్మించిన ప్రతిష్టాత్మకమైన అశ్వత్థామ క్యారెక్టర్ ని ఆయన వహించారు. ఆ పాత్రలో దేశవ్యాప్తంగా అమితమైన గుర్తింపు వచ్చింది ఆయనకి. ఆ తరువాత అప్పుడు వెండి తెర వైపు మళ్ళారు. సౌత్ ఇండస్ట్రీలో, ముఖ్యంగా టాలీవుడ్ లో ప్రదీప్ రావత్ కి ప్రత్యేకమైన క్రేజ్ దక్కింది. లగాన్ సినిమాలో ఆయన నటనను చూసిన దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ప్రత్యేకంగా ఆయనను పిలిపించి సై సినిమాలో భిక్షు యాదవ్ పాత్రని ఇచ్చారు. ఆయన మెప్పించి తెలుగు ప్రేక్షకులను
హక్కును చేర్చుకున్నారు. ఆ పాత్రకు ఫిలింఫేర్ అవార్డు కూడా వచ్చింది. ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలోనే ఛత్రపతి, దేశముదురు, జగడం, నాయక్ ఇలాంటి చాలా సినిమాల్లో బ్లాక్ బస్టర్ మూవీస్ లో అగ్ర హీరోలకు సరితూగిన విలనిజంతో ఆయన నటించి మెప్పించి ఆకట్టుకున్నారు. తమిళంలో సూర్యతో చేసిన గజనీ చిత్రం ఆయన కెరీర్ లో మరో మైలురాయి అని చెబుతాయి సినీ వర్గాలు. అదే పాత్రను అమీర్ ఖాన్ తో బాలీవుడ్ లో రీమేక్ చేసి 100 కోట్ల క్లబ్ లో అడుగు పెట్టిన మొదటి విలన్ గా కూడా రావత్ రికార్డింగ్ సృష్టించారు. ఇంత గొప్ప విలనిజంతో కమెడియన్ పాత్రలతో తెలుగు, తమిళ్, కోలీవుడ్ అభిమానులను పెంచుకున్న ప్రదీప్ రావత్ సుదీర్ఘ సినీ ప్రయాణంలో ఆయన జీవితాన్ని మార్చేసిన ఒక ప్రమాదకరమైన సంఘటన ఒకటి ఉంది. వినోద్ ఖన్నా కథానాయకుడిగా నటించిన మహాసంగ్రామ్ ఆ హిందీ సినిమా చిత్రీకరణ సమయంలో ఆయన దాదాపు మృత్యువుకి ఒడిలోకి వెళ్ళి వెనక్కి వచ్చారు. ఎలా అంటే సముద్రంలోని ఒక పెద్ద ఓడ మీద పోరాట సన్నివేశాలు జరుగుతున్న నేపథ్యంలో వినోద్ ఖన్నా కొడుతూ ఉంటే ప్రదీప్ రావత్ తప్పించుకోవలసి ఉంటుంది ఆ సీన్ ప్రకారంగా. అయితే అంచనా తప్పి ఆయన నేరుగా ఎగసి పడుతున్న సముద్రపు అలల మధ్యలోకి పడిపోయారు. అలా సముద్రం అలల్లో చిక్కుకున్న రావత్ ఈత తెలిసినప్పటికీ బయటపడడం కష్టమైపోయింది. తీవ్రమైన కెరటాలు, సుడిగుండాల నడుమ ఓడ తిరుగుతూ ఉండగా ఆయన సముద్రం నీటిలో మునిగిపోతూ ఓడ కింద ఉండే పవర్ఫుల్ ఇంజిన్ ఫ్యాన్స్ కి తగిలే పరిస్థితి ఏర్పడింది. ఆ క్షణాల్లో అదృష్టవశత్తు ఓడ కింద భాగంలో ఉన్న ఒక ఇనుప కమ్మి ఆయన చేతికి చిక్కింది. దానిని గట్టిగా పట్టుకున్న రావత్ కేకలు వేయడంతో అక్కడ ఉన్న జాలర్లు, చిత్ర యూనిట్ సభ్యులు వెంటనే స్పందించారు. పైనుంచి సేఫ్టీ ఫ్లోటింగ్ ట్యూబులు, తాళ్లు విసిరి జాలర్ల సహాయంతో ఆయనను సురక్షితంగా ప్రాణాల మీదకు వచ్చిన ఆ ప్రాణ పరిస్థితుల నుండి ప్రదీప్ రావత్ను బయటకు తీసుకొచ్చారు. ఆ తర్వాత భారతీయ సినిమా చరిత్రలోనే అత్యంత గొప్పగా గుర్తుండిపోయే ఐకానిక్ విలన్ గా ఎదిగారు ఆయన. ఆయన జ్ఞాపకాలు సినీ ప్రేమికుల గుండెల్లో ఎప్పటికీ చిరస్థాయిగా ఉండి తీరుతాయి కదా. ప్రదీప్ రావత్ భార్య పేరు కళ్యాణి. ఆమె ఎవరో కాదు, ఆంధ్రప్రదేశ్ కాకినాడకు చెందినవారు. స్టాలిన్ సినిమా షూటింగ్ టైంలో మొదలైన వీరి పరిచయం పెళ్లి వరకు వెళ్ళింది. వీళ్లకు విక్రమ్ సింగ్ అనే 2 కొడుకులు కూడా ఉన్నారు. బయట ప్రదీప్ రావత్ కళ్యాణిలో ప్రొఫెషనల్ మెయింటెనెన్స్ అనేది ఉండేది. తన భర్తది చాలా సున్నితమైన మనస్సు అని గతంలో ఓసారి కళ్యాణి కూడా చెప్పిన సందర్భం ఉంది. కళ్యాణి కూడా సినీ రంగంతో అనుబంధం ఉండడంతో మోడలింగ్ కెరీర్ లో మొదలుపెట్టిన ఆమె చాలా కమర్షియల్ యాడ్స్, హిందీ సీరియల్స్ లో కూడా నటించారు. అలాంటి కళ్యాణి ప్రదీప్ రావత్ల వివాహం ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చగా మారి ఇక ప్రదీప్ రావత్ ఇండస్ట్రీకి దూరం అయిపోయారు అనే ఒక బాధాకరమైన విషయాన్ని జీర్ణించుకోలేకపోతుంది యావత్ సినీ ప్రపంచం. వారికి ఆ భగవంతుడు సద్గతిని ప్రసాదించాలని ప్రార్థిస్తూ మరిన్ని విషయాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాడు మీ అక్షర సారథి బిఎస్ చంద్రశేఖర్.